అమర్ని పొందే విషయంలో బాగి మధ్య మనోహరి మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధం. బాగి అమర్ని మనోహర్ని కలుపుతానని చెప్పింది అబద్ధమని తెలుసుకున్న మనోహరి. ఇక ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్ పిల్లల్ని నేను కార్ దాకా తోలిచ్చొస్తాను అని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్తాడు. పిల్లల దగ్గర పిల్లలు మీరేం కంగారు పడకండి, ఆకాష్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను, ఆకాష్ని నేను బాగి దగ్గరుండి చూసుకుంటాం, మీరు మాత్రం ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పేసి రాథోడ్ పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్తాడు. అప్పుడు రాథోడ్ అలాగే సార్, కానీ ఆకాష్ బాబుని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి సార్ అని చెప్పేసి పక్కనే ఉన్న కారులో ఉన్న రణ్వీర్ని చూస్తాడు. అప్పుడు రాథోడ్ అమర్తో సార్ అక్కడ మన పక్కనే ఉన్న కారులో రణ్వీర్ ఉన్నాడు సార్ అని చెప్తాడు. అప్పుడు అమర్ రణ్వీర్ని చూసి సరే రాథోడ్ నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళు, వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి రణ్వీర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే రణ్వీర్ని చూసి ఏంటి రణ్వీర్ నువ్వు ఇక్కడున్నావు అని అడుగుతాడు. అప్పుడు రణ్వీర్ అది నువ్వు అడగాల్సిన మాట కాదు అమరేంద్ర, నేను అడగాల్సిన మాట అని అంటాడు. అప్పుడు అమర్ ఇప్పుడు నాకు నీతో మాట్లాడే ఓపిక కానీ ఇంట్రెస్ట్ కానీ రెండూ లేవు అని అనడంతో అప్పుడు రణ్వీర్ నన్ను నీ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పించుకున్నావు, ఇప్పుడు నా దగ్గర మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అంటున్నావు, నీకు పిచ్చోడిలా కనిపిస్తున్నానా, నా కూతురు ఎక్కడా అంటూ అమర్ని నిలదీస్తాడు. అప్పుడు అమర్ ఇప్పుడు చెప్పే సందర్భము కాదు, ఇక్కడ మాట్లాడుకునే విషయం కాదది, త్వరలోనే చెప్తాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు రణ్వీర్ నువ్వు కాశ్మీర్కి ఎందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా, నన్ను కాశ్మీర్ దాకా నా కూతురి సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని ఎందుకు రప్పించావో తెలియదు అనుకుంటున్నావా అని అంటే అప్పుడు అమర్ ఏం మాట్లాడుతున్నావు రణ్వీర్ అంటూ కోప్పడతాడు. అప్పుడు రణ్వీర్ నువ్వు నా వైఫ్ ఎవరో తెలుసుకోవాలని చెప్పే నన్ను కాశ్మీర్కి రప్పించావు, ఈ నిజం నాకు తెలుసు అమరేంద్ర, నేనేం నువ్వనుకున్నంత పిచ్చోడిని కాదు అని అనడంతో అప్పుడు అమర్ షాక్ అవుతాడు. ఇక ఇంతలో రణ్వీర్ దాన్ని నేనెప్పుడో వదిలేశాను, దాని గురించి నేనే మర్చిపోయాను, నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు, దానివల్ల నీకు ఏ యూజ్ లేదు అమరేంద్ర, ముందు నా కూతురు ఎక్కడుందో చెప్పు అని అంటే అప్పుడు అమర్ చెప్పాను కదా ఇప్పుడు దాని గురించి వదిలే, నేను అసలే బాధలో ఉన్నాను, నా కొడుక్కి సీరియస్గా ఉంది, నేను వెళ్ళాలి, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ కోప్పడతాడు. అప్పుడు రణ్వీర్ అయినా వినకుండా నీకు నా బాధ అర్థం అవ్వట్లేదా, నీ బాధే కనిపిస్తుందా, నేను కూడా నీ కూతుర్ని అలాగే ఎత్తుకెళ్ళిపోతే తెలుస్తుంది నీకు ఆ బాధ అని అనడంతో అప్పుడు అమర్ కోపంగా రణ్వీర్ కాలర్ పట్టుకొని ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు కనీసం నా కూతుర్ని టచ్ చేసి చూపి నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను, అయినా వద్దనుకొని కానీ పారేసి వెళ్ళిపోయిన మీరు ఇప్పుడు ఆ పాప గురించి అడుగుతున్నారా, అసలు మీకు ఆ కూతురు గురించి అడిగే అర్హతే లేదు అని చెప్పేసి కోపంలో అమర్ నోరు జారిపోతాడు. ఏమనంటే ఆ పాపని దత్తత తీసుకుని పెంచుతున్నాను అని చెప్పేసి నోరు జారిపోతాడు. కాకపోతే రణ్వీర్ దాన్ని పట్టించుకోడు, ఎందుకంటే వాడికి ఒకటే ఉండుంటుంది, ఏంటంటే వాడి కూతురు వాడికి కావాలి అంతే. అమర్ మాట్లాడిన మాటలని వాడు అర్థం చేసుకోలేడు. నేను ఆ కూతుర్ని త్వరలోనే ఇక్కడికి రప్పిస్తాను, అది కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి రణ్వీర్తో గొడవ పడుతూ ఉంటాడు. ఇంకొక వైపు మనోహరి బాగిని ఏయ్ బాగి నువ్వు చేస్తున్నదేంటి, నాకు చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి, అమర్ని నన్ను కలుపుతానని చెప్పేసి అమర్ వెంట రాసుకు పూసుకు తిరుగుతున్నావు, అమర్కి దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నావేంటి, అమర్ని సెంటిమెంట్తో నీ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నావేంటి అంటూ బాగి మీద కోప్పడుతుంది. నాకు ఇచ్చిన మాట తప్పుతున్నావా, నాకు మాటిచ్చావు కదా అమర్ని నన్ను కలుపుతానని చెప్పి, మరి ఇప్పుడేంటి ఈ డ్రామాలు ఆడుతున్నావు అని చెప్పేసి బాగి మీద కోప్పడుతుంది. అప్పుడు బాగి మనోహరి నేను ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పను, నీ లెక్క తేలుస్తాను, నిన్ను ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపించేస్తాను అని చెప్పేసి కోప్పడుతుంది బాగి కూడా. అప్పుడు మనోహరి షాక్ అవుతుంది, ఏంటి
ఏంటి ప్లేట్ తిప్పేస్తున్నావు అని అంటుంది మనోహరి. అప్పుడు బాగి, అసలు ప్లేట్లు తిప్పేది నువ్వే, నేను కాదు. నా బాబుకి ఇంత సీరియస్గా ఉంటే నన్ను వెళ్ళిపోమ్మని చెప్పడానికి నువ్వెవరే? నా అక్క పిల్లలు నా పిల్లలని నీకు ముందే చెప్పాను. నీ డ్రామాలు ఏదైనా ఉంటే ఆయన దగ్గరాడు, ఇక్కడ హాస్పిటల్లో కాదు. నువ్వు ఈ సిచ్యువేషన్లో కూడా, పిల్లలకి ఇంత సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆయన్ని దగ్గర చేసుకోవాలనే తాపత్రయపడుతున్నావే తప్ప వాళ్ళ మీద నిజమైన జాలి చూపించట్లేదు. నీకు మళ్ళీ ఆయన కావాల్సి వచ్చిందా? పిల్లల మీద జాలి లేని నువ్వు ఆయన్ని కరెక్ట్గా చూసుకుంటావని నమ్మి నీ చేతిలో ఆయన్ను నేను ఎలా పెడతాననుకున్నావే అంటూ మనోహరి మీద కోపంగా సీరియస్గా మాట్లాడుతుంది. అప్పుడు మనోహరి షాక్లో అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు చెప్తున్నానే అంటూ చిటికెలేస్తూ మాట్లాడుతూ, నిన్ను ఆయన నీడ కూడా తగలనివ్వనే అని చెప్పేసి మనోహరి మొహం మీద చిటికేస్తూ మాట్లాడుతుంది. ఆయన నా వాడు, ఆయన నా భర్త, అలాంటిది నీకెలా అప్పగిస్తాననుకుంటున్నావే ఆయన్ని? నువ్వు పడ్డ కథలన్నీ త్వరలోనే ఆయన ముందు బయట పెట్టి నిన్ను బయటికి గెంటివ్వాలనే ఇదంతా నేను ప్లాన్ చేశానే. నువ్వు ఎలాగైతే జాతకం అడ్డు పెట్టుకొని నన్ను నా కూతుర్ని ఆయనకు 5 సంవత్సరాలు ఆయనకి ఆ ఇంటికి దూరం చేశావో, అలాగే ఆయన మీద నీకున్న ప్రేమని అడ్డు పెట్టుకొని మేము కూడా ఇంట్లోకి నీవై నువ్వే మమ్మల్ని ఇంటికి పిలిచేలా చేసి డ్రామాలాడానే. నీ ప్రేమని కూడా నేను అలాగే అడ్డు పెట్టుకున్నాను. నువ్వు ఎలాగైతే నాకు పిల్లల మీదున్న ప్రేమని అడ్డు పెట్టుకొని దాన్ని జాతకంగా మార్చి నన్ను ఇంటి నుంచి పంపించావో అలాగే నీ ద్వారానే నేను ఇంట్లోకి వచ్చాను. నీకు ఆయన మీదున్న మోజును అడ్డు పెట్టుకొని నీతో గేమ్స్ ఆడానే. నిన్ను అలాగే ఇంటి నుంచి ఆయనే నిన్ను తరిమేసేలా చేస్తానే. నా అక్కని చంపిన నిన్ను ఆయనతో కలుపుతానని నువ్వెలా అనుకున్నావే? ఆయన నా వాడు, నాకు మాత్రమే సొంతం. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎన్ని ఎత్తులేసినా ఆయన్ని నా నుంచి దూరం చెయ్యలేవే. ఎప్పటికీ ఆయన నావాడే అని చెప్పేసి మనోహరి మీద చాలా కోపడుతుంది. అప్పుడు మనోహరి, ఓహో నువ్వు ఈ రూట్లో వచ్చావా? అయితే ఇప్పుడు చెప్తున్నాను వినే. నీ కళ్ళ ముందే అమర్కి నా మెడలో తాళి కట్టడం తప్ప వేరే ఆప్షన్ లేని సిచ్యువేషన్ క్రియేట్ చేసి అమర్ని నా మెడలో తాళి కట్టేలా చేస్తాను. నీకు నీ పిల్లలతో సహా అమర్ని కూడా దూరం చేస్తాను. నిన్ను ఆ ఇంట్లో నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నా పిల్లల్ని మా ఆయన్ని విడిచిపెట్టు అని నువ్వు నన్ను బ్రతిమిలాడి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తానే అని చెప్పేసి మనోహరి కూడా బాగీకి వార్నింగ్ ఇస్తుంది. ఇద్దరు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటారు. ఇక ఇంతలో అమర్ రణ్వీర్కి వార్నింగ్ ఇచ్చేసి లోపలికి వస్తూ ఉంటాడు. అమర్ని చూసి ఇద్దరు సైలెంట్ అయిపోతారు. ఇక బాగి ఆకాష్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆకాష్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ డోస్ ఇచ్చి ఒక 10 hours కావస్తుంది కాబట్టి బాగి నైట్ అవ్వగానే ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇంకొక 10 minutes మాత్రమే ఉంది 10 hours మీరు వచ్చి ఆకాష్కి డోస్ ఇవ్వాలి అని చెప్పడంతో అప్పుడు డాక్టర్ అలాగే అమ్మ వస్తున్నాను అని చెప్పేసి ఆకాష్ దగ్గరికి వచ్చి 2వ డోస్ కూడా ఇస్తాడు. ఇక బాగి ఆకాష్ దగ్గర తిండి తిప్పలు మానేసి అలాగే కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది. ఇక మనోహరి బయట కూర్చొని, ఇంత మోసం చేస్తావా బాగి? నిన్ను వదిలిపెట్టని, నువ్వు ఇంతకింతకు అనుభవించేలా చేస్తాను. అమర్ని నా వాణ్ణి చేసుకొని నీకు ఆ ఇంట్లో స్థానం లేకుండా చేస్తానే అని చెప్పేసి తనలో తానే కోప్పడుతూ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అమర్ మనోహరి దగ్గరికి వచ్చి, మనోహరి ఇక్కడ నేను బాగి ఉంటాము, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఇంతమంది ఇక్కడ ఏం చేస్తాం చెప్పు,
నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. అప్పుడు మనోహరి, లేదమర్, ఆకాష్ ఈ పరిస్థితిలో ఉంటే నేను వాణ్ణి వదిలి ఎలా ఇంటికి వెళ్ళగలను? నాకు నిద్ర ఎలా పడుతుంది, తిండి ఎలా సహిస్తుంది అమర్ అని అనడంతో, పోనీ మరి వెళ్ళి భోజనమైనా చేసిరా మనోహరి అని అంటే, లేదమర్, ఆకాష్ని ఆ పరిస్థితిలో చూస్తూ నాకు అన్నం సహించడం లేదమర్ అంటూ యాక్టింగ్ మళ్ళీ మొదలు పెడుతుంది. అప్పుడు అమర్, సరే అయితే అని చెప్పేసి ఆకాష్ ఉన్న ఐసీయూ రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళి ఆకాష్ని చూసి, నాన్న ఆకాష్, నిన్ను కాపాడుకునే బాధ్యత నాదిరా, నీకేం జరగదు, నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పేసి ఆకాష్ తల నిమురుతూ నుదిటి మీద కిస్ చేస్తాడు. కిస్ చేస్తూ బాగీని చూసి, బాగీ, ఎంతసేపని ఇలా కూర్చొని ఉంటావు? నువ్వు ఉదయం నుంచి అసలే ఏం తినలేదు, ఇదిగో నీకోసం ఈ టిఫిన్ తీసుకొచ్చాను, తిను అని చెప్తాడు. అప్పుడు బాగీ, లేదండి, నాకు ఆకలిగా లేదు, ఆకాష్ కోలుకునే వరకు నాకు మనశ్శాంతి అనిపించదండి, అయినా నాకేం ఆకలి వేయట్లేదు, మీరు తినేయండి అని చెప్తుంది. అప్పుడు అమర్, పొద్దున్నుంచి నువ్వేం తినలేదు కదా, అలా ఉంటే నువ్వు ఆకాష్ని ఎలా చూసుకోగలుగుతావు? నువ్వు ఆకాష్ని బాగా చూసుకోవాలంటే ముందు నీకు ఓపిక ఉండాలి కదా, అందుకే ఈ టిఫిన్ తిను అని అంటాడు. అప్పుడు బాగి, వద్దులేండి అని అనడంతో, అప్పుడు అమర్, నువ్వు ఇలాగే అంటావు అని చెప్పేసి, ఉండు నేను తినిపిస్తాను అని చెప్పేసి బాగీకి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. ఇక బాగి సరే అండి అని చెప్పేసి తింటూ ఉంటుంది. ఇంతలో మనోహరి, అసలు అమర్ వెళ్ళి లోపలికి ఇంతసేపు అయింది, బయటికి రావటం లేదు, అసలు ఇద్దరు లోపల ఏం చేస్తున్నారు, ఏడుస్తూ కూర్చున్నారా ఏంటి అని చెప్పేసి ఐసీయూ రూమ్లోకి డోర్లో నుంచి చూస్తుంది. ఇక అమర్ బాగీకి టిఫిన్ తినిపించటం చూసి మనోహరికి ఎక్కడ్లేని కోపం, ఆవేశం రెండూ వచ్చేస్తాయి. ఇక బయటి నుంచి ఉరిమి చూస్తూ ఉంటుంది బాగీ వైపు, అమర్ వైపు. బాగి అమర్ని, ఇక చాలండి, నా కడుపు నిండిపోయింది, ఇటు ఇవ్వండి అని చెప్పేసి అమర్ దగ్గర నుంచి టిఫిన్ బాక్స్ తీసుకొని, మీరు కూడా ఏం తినలేదు, కాశ్మీర్ నుంచి మనం బయలుదేరినప్పటి నుంచి మీరు ఆకాష్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు, మీరు కూడా కొంచెం తినండి అని అనడంతో, అప్పుడు అమర్, పర్వాలేదు బాగి, నాకు ఆకలి వేయట్లేదు అని అనడంతో, నేను చెప్తే మీరు విన్నారా, ఇప్పుడు మీరు కూడా కొంచెం తినండి, మరి మీరు కూడా ఆకాష్ని చూసుకోవాలంటే ఓపిక ఉండాలి కదా అని చెప్పేసి అమర్కి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. ఇద్దరు అలా ప్రేమగా ఉండడం చూసి మనోహరి చాలా అంటే చాలా కుళ్ళుకుంటుంది. వీళ్ళని నేను ఇలాగే వదిలేస్తే పరిస్థితి నా చేయి దాటిపోయేలా ఉంది, వీళ్ళు ఇంకా ఇంకా దగ్గరయ్యే ప్రమాదం ఉంది, వీళ్ళిద్దరిని ఎలాగైనా విడదీయాలి, ఇది ఇలాగే కంటిన్యూ అవుతే అమర్ నాకు దూరం అయిపోతాడు, నేను ఇప్పటిదాకా పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది, అప్పుడేమో దీనక్క, ఇప్పుడేమో ఇది, అది ఎలా చచ్చిందో దీన్ని కూడా అలాగే చంపాల్సింది, కాశ్మీర్లో తప్పించుకున్నావే కానీ ఇక్కడ మాత్రం నా నుంచి ఇప్పుడు నువ్వు అస్సలు తప్పించుకోలేవు, నిన్నెలాగైనా మీ అక్క దగ్గరికి పంపించేయాల్సిందే, అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు, అమర్ అప్పటికి మాత్రం నాకు దగ్గరవ్వడు, నువ్వు దూరం అయితేనే అమర్ నాకు దగ్గర అవుతాడని నాకు అర్థమైంది, నిన్ను నమ్మి యాదమ్మ ఎంత చెప్తున్నా వినకుండా ఇంట్లోకి తీసుకొచ్చి నా నెత్తిన పెట్టుకున్నాను కదే అని చెప్పేసి బాగీని తిట్టుకుంటూ కోపడుతూ ఉంటుంది. ఇక మీ ఇద్దరి విషయంలో నేను ఏమాత్రం ఆలస్యం చేయదలుచుకోలేదు, నిన్ను పైకి పంపించే ప్లాన్ ఇప్పుడే ఆలోచించాలి అని చెప్పేసి అక్కడే బయట ఐసీయూ రూమ్ బయట చైర్లో కూర్చొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఐసీయూ రూమ్లో బాగి ఆకాష్ని చూస్తూ, ఏమండి, ఇప్పటికీ ఆకాష్కి 2 డోసులు ఇచ్చారు, ఇక ఇంకా 2 డోసులు ఇవ్వాలి, ఆ డోసెస్ ఢిల్లీ నుంచి వస్తున్నాయో ఒకసారి డాక్టర్ని వెళ్ళి అడగండి, ఆలస్యం అయితే ఆకాష్కి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది, మీరు ఎలాగైనా ఆ డాక్టర్ని ఒప్పించి ఆ డోసులు త్వరగా ఇక్కడికి టైంకి వచ్చేలా చూడండి అంటూ అమర్తో చెప్తుంది. అప్పుడు అమర్, నేను అదే పనిలో ఉన్నాను
బాగి, ఇప్పుడే వెళ్ళి నేను డాక్టర్ని కలుస్తాను అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంకోవైపు పిల్లలు రాథోడ్ ఆకాష్ త్వరగా కోలుకొని ఇంటికి రావాలి, అందుకని మనం గుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి మొక్కుకొని వద్దాం రాథోడ్ అని చెప్పేసి రాథోడ్ని బ్రతిమిలాడుతూ ఉంటారు. ఇక రాథోడ్ అలాగే అమ్మ, మిమ్మల్ని నేను రేపు ఉదయం ఖచ్చితంగా గుడికి తీసుకెళ్తాను అని చెప్పేసి రాథోడ్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇంకోవైపు రణ్వీర్, ఈ అమర్ గాడు ఇక నా కూతుర్ని నాకు అప్పగించేలా లేడు, వాడి కూతుర్లలో ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేస్తే తప్ప వాడు నా కూతురు గురించి నిజం చెప్పడు అని చెప్పేసి రణ్వీర్ ఏదో ప్లాన్ ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఆకాష్కి ఆ డోసెస్ అందనున్నాయా, అసలు ఆకాష్ ఆ ప్రమాదం నుంచి బయటపడనున్నాడా అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.